Good morning students. Good morning to all. Today our topic is common salt and కామన్ సాల్ట్ని యూజ్ చేసి మనం ఏమేమి ప్రిపేర్ చేస్తామో ఈరోజు క్లాస్లో నేర్చుకుందాము. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ సాల్ట్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, మన ఇంట్లో వాడే ఉప్పు, సాల్ట్ ఇవన్నీ వీటిల్లో ఉండేది ఏంటంటే సోడియం క్లోరైడ్. దీన్నే మనము కామన్ సాల్ట్ అని చెప్తారు. అయితే ద కామన్ సాల్ట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ రా మెటీరియల్ ఫర్ వేరియస్ మెటీరియల్స్ ఆఫ్ డైలీ యూజ్ సచ్ యాజ్ sodium chloride, baking soda and washing soda and bleaching powder and ఇంకా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కూడా తయారు చేస్తారనమాట. అయితే ఈరోజు క్లాస్ ఏంటంటే మనము ప్రిపరేషన్ ఆఫ్ బేకింగ్ సోడా అండ్ వాషింగ్ సోడా అండ్ బ్లీచింగ్ పౌడర్ వీటి గురించి మనము ఈ క్లాస్లో నేర్చుకుందాము. సో మేకింగ్ బ్లీచింగ్ పౌడర్ అంటే మనం సోడియం క్లోరైడ్ని యూజ్ చేసి కొన్ని కెమికల్ కాంపౌండ్స్ని తయారు చేయొచ్చు అనమాట. ఆ కెమికల్ కాంపౌండ్స్లో ఫస్ట్ వన్ ఏంటంటే బ్లీచింగ్ పౌడర్. బ్లీచింగ్ పౌడర్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ద యాక్షన్ ఆఫ్ క్లోరిన్ ఆన్ డ్రై స్లేక్డ్ లైమ్. అంటే ఈ బ్లీచింగ్ పౌడర్ అనేది ఎలా తయారు చేస్తారంటే క్లోరిన్ని డ్రై స్లేక్డ్ లైమ్తో కలిపి, అంటే పొడిగా ఉన్న లైమ్ అంటే సున్నం అనమాట, ఈ పొడి సున్నము అండ్ క్లోరిన్ ఈ రెండింటిని కలిపి ఈ బ్లీచింగ్ పౌడర్ని తయారు చేయటం అనేది జరుగుతుందన్నమాట. అయితే బ్లీచింగ్ పౌడర్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ద ఫార్ములా CaOCl అని చెప్తారనమాట. అయితే దీనికి కెమికల్ ఈక్వేషన్ ఏంటంటే కాల్షియం హైడ్రాక్సైడ్ ప్లస్ క్లోరిన్ ఇవి రెండింటిని కలిపి మనకి CaOCl బ్లీచింగ్ పౌడర్ని మనకి తయారు చేయటము జరుగుతుందన్నమాట. సో క్లోరిన్ని డ్రై స్లేక్డ్ లైమ్ అంటారు, CaOH2. దీంతో ఇవి రెండింటిని కలిపి ఏం చేస్తారంటే మనకి బ్లీచింగ్ పౌడర్ని తయారు చేయటం జరుగుతుంది. ఈ బ్లీచింగ్ పౌడర్ కెమికల్ ఫార్ములా ఏంటంటే CaOCl2. అయితే దీనివల్ల యూజెస్ ఉన్నాయి కదా. సో బ్లీచింగ్ పౌడర్ వల్ల మనకి యూజెస్ ఏంటంటే ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఏ పేపర్ ఇండస్ట్రీలో ఈ బ్లీచింగ్ పౌడర్ని మనము యూజ్ చేస్తారనమాట. యూజ్డ్ ఇన్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్, కొన్ని టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, వాటిల్లో ఈ బ్లీచింగ్ పౌడర్ని యూజ్ చేస్తారనమాట. అండ్ ఇంకా యూజ్డ్ యాజ్ యాన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్గా వాడతారు. ఏదైనా ఒక ఆక్సిడేషన్ చెందాలి అంటే దాంట్లో ఈ బ్లీచింగ్ పౌడర్ని ఏజెంట్గా వాడతారనమాట. యూజ్డ్ యాజ్ ఏ రియేజెంట్ ఇన్ ది ప్రిపరేషన్ ఆఫ్ క్లోరోఫామ్. దీన్ని ఇంకా దేన్ని తయారు చేయడానికి యూజ్ చేస్తారంటే క్లోరోఫామ్ని తయారు చేయడానికి ఈ బ్లీచింగ్ పౌడర్ని వాడతారనమాట. అంటే యూజెస్ మళ్ళీ ఒకసారి చూస్తే దీన్ని ఇండస్ట్రీలో వాడతారు, అండ్ టెక్స్టైల్ ఇండస్ట్రీలో వాడతారు, అండ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్గా వాడతారు, అండ్ క్లోరోఫామ్ తయారీలో వాడతారు. ఇది బ్లీచింగ్ పౌడర్. అండ్ నెక్స్ట్ కామన్ సాల్ట్ని యూజ్ చేసి తయారు చేసే వాటిల్లో నెక్స్ట్ వన్ ఏంటంటే ప్రిపరేషన్ ఆఫ్ బేకింగ్ సోడా. బేకింగ్ సోడా ఈజ్ ఏ సమ్టైమ్స్ యాడెడ్ ఫర్ ఫాస్టర్ కుకింగ్. మనకి బేకింగ్ సోడా, వంట సోడా అంటారు కదా, మీకు తెలుసు, సోడా అని వాడుతూ ఉంటారు, వంట సోడా అని వాడతారు. దీన్ని ఏంటంటే కుకింగ్ అనేది ఫాస్ట్గా, ఏదైనా ఫుడ్ అనేది త్వరగా కుక్ అవ్వడానికి ఈ బేకింగ్ సోడాని యూజ్ చేస్తారనమాట. ద కెమికల్ నేమ్ ఆఫ్ ద బేకింగ్ సోడా ఈజ్ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. దాన్ని NHCO3 కెమికల్ ఫార్ములా అనమాట. దీన్ని బేకింగ్ సోడాని పిలుస్తారంటే సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అని పిలుస్తారు. అయితే బేకింగ్ సోడా ఈజ్ ప్రిపేర్డ్ బై యాక్షన్ ఆఫ్ సోడియం క్లోరైడ్ అండ్ వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ అమ్మోనియా. ఈ బేకింగ్ సోడాని ఎలా తయారు చేస్తారంటే చూడండి ఒకసారి, ఇక్కడ సోడియం క్లోరైడ్ అండ్ వాటర్ అండ్ సోడియం కార్బనేట్ అండ్ అమ్మోనియా వీటన్నిటిని కలిపి మనకి ఈ బేకింగ్ సోడాని తయారు చేయటము జరుగుతుందన్నమాట. NaHCO3.
సోడియం హైడ్రోజన్ కార్బనేట్. ఇది బేకింగ్ సోడా అంటారు దీన్ని. ఇది బేకింగ్ సోడా, ఇది అమ్మోనియం క్లోరైడ్ వస్తుంది అనమాట. అంటే ఈ బేకింగ్ సోడా ఎలా తయారు చేస్తారంటే మనకి చెప్పాము కదా, సోడియం క్లోరైడ్ అండ్ వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ అమ్మోనియా, వీటి రియాక్షన్తో మనకి బేకింగ్ సోడా అనేది తయారు చేయటము జరుగుతుందన్నమాట. మనకి కెమికల్ రియాక్షన్ చూస్తే సోడియం క్లోరైడ్ NaCl అండ్ వాటర్ H2O అండ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ అమ్మోనియం NH3, వీటన్నిటిని రియాక్ట్ చేస్తే మనకి ఏమొస్తాయి అంటే బేకింగ్ సోడా వస్తుంది అండ్ అమ్మోనియం క్లోరైడ్ అనేది రావడం జరుగుతుంది. ఇట్ ఈజ్ యూజ్డ్ యాన్ ఇంగ్రీడియంట్ ఇన్ యాంటాసిడ్స్. యాంటాసిడ్ అంటే ఏంటి మీకు తెలుసు ఆల్రెడీ, యాసిడ్ని తగ్గించి న్యూట్రలైజేషన్ చేసేదనమాట. దీన్ని యాంటాసిడ్స్గా వాడతారనమాట. ఆల్సో యూజ్డ్ యాజ్ సోడా యాసిడ్ ఇన్ ఫైర్ ఎస్టింగ్విషర్స్. అంటే ఎస్టింగ్విషర్స్ అంటే మనం ఫైర్కి సంబంధించి ఏవైనా ప్రాపర్టీస్ ఉంటే వాటిల్లో ఏవైనా కాంపౌండ్స్ కెమికల్స్ ఏమైనా ఉంటే వాటిల్లో ఈ బేకింగ్ సోడాని మనము యూజ్ చేస్తారనమాట. ఇట్ యాక్ట్స్ యాజ్ మైల్డ్ యాంటీసెప్టిక్స్. అంటే ఏదైనా మనకి ఏదైనా గాయం కానీ ఏదైనా అయినప్పుడు ఏంటంటే అది సెప్టిక్ అవ్వకుండా దీన్ని ఈ బేకింగ్ సోడాని వాడటము జరుగుతుందనమాట. ఇట్ యాక్ట్స్ యాజ్ మైల్డ్ యాంటీసెప్టిక్. అంటే మనకి ఇంకా మీకు తెలుసు ఇంకా అంటే ఆయింట్మెంట్స్ వీటిలో కూడా దీన్ని వాడటం జరుగుతుందనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ప్రిపరేషన్ ఆఫ్ వాషింగ్ సోడా. వాషింగ్ సోడా దీని కెమికల్ నేమ్ ఏంటంటే, కెమికల్ ఫార్ములా ఏంటంటే Na2CO3 10H2O కెమికల్ ఫార్ములా. సోడియం కార్బనేట్ Na2CO3 మీకు ఆల్రెడీ తెలుసు. సోడియం కార్బనేట్ కెన్ బి అప్టైన్ బై హీటింగ్ బేకింగ్ సోడా. ఇప్పుడు ఆల్రెడీ మనం బేకింగ్ సోడా గురించి నేర్చుకున్నాం కదా, ఆ బేకింగ్ సోడాని హీట్ చేయటం వల్ల మనకి సోడియం కార్బనేట్ అనేది రావటం జరుగుతుంది. రీక్రిస్టలైజేషన్ ఆఫ్ సోడియం కార్బనేట్ గివ్స్ వాషింగ్ సోడా. దీన్ని మళ్ళీ క్రిస్టలైజేషన్ చేసిన తర్వాత మళ్ళీ రీక్రిస్టలైజేషన్ చేయటం వల్ల మనకి ఏమొస్తుందంటే వాషింగ్ సోడా అనేది రావటము జరుగుతుంది. ఇట్ ఈజ్ ఆల్సో యాజ్ బేసిక్ సాల్ట్. దీన్ని బేసిక్ సాల్ట్గా కూడా దీన్ని చెప్పొచ్చు అనమాట. చూడండి ఒకసారి, సోడియం కార్బనేట్ దీన్ని ఏం చేస్తున్నారంటే హీట్ చేస్తున్నారు. హీట్ చేయటం వల్ల మనకేమొస్తుందంటే వాషింగ్ సోడా అనేది రావటము జరుగుతుందన్నమాట. దీని యూజెస్ కనుక చూస్తే ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ గ్లాస్ తయారులో వాడతారు, అండ్ సోప్ తయారులో వాడతారు, అండ్ పేపర్ తయారులో కూడా దీన్ని వాడతారనమాట. ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ క్లీనింగ్ ఏజెంట్ ఫర్ డొమెస్టిక్ పర్పస్. మన ఇళ్లలో వాడే మీకు తెలుసు సర్ఫ్స్ కానీ లేకపోతే డిటర్జెంట్స్ కానీ ఏమైనా ఉంటే వాటిల్లో ఈ వాషింగ్ సోడాని యూజ్ చేయటం జరుగుతుంది. మీకు తెలుసు సర్ఫ్ ఎక్సెల్స్, సోప్స్ కానీ అంతే కదా, సోప్స్ వీటన్నిటిలో మనకి వాడేది ఏంటంటే వాషింగ్ సోడాని యూజ్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ ఇట్ ఈజ్ యూజ్డ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ సోడియం కాంపౌండ్స్. సోడియం నుంచి తయారు చేసే కొన్ని సోడియం కాంపౌండ్స్లో వీటిని వాషింగ్ సోడాని యూజ్ చేయటము జరుగుతుందన్నమాట. ఇట్ ఈజ్ యూజ్డ్ రిమూవింగ్ పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్. అంటే వాటర్ అనేది బాగా హార్డ్గా ఉన్నప్పుడు ఏంటంటే స్మూత్గా అవ్వాలి అంటే, స్మూత్గా అవ్వడానికి ఏం చేస్తారంటే ఈ వాషింగ్ సోడాని యూజ్ చేయటం జరుగుతుందన్నమాట. అందుకే మనం డిటర్జెంట్స్ కానీ సర్ఫ్స్ కానీ ఇవన్నీ వాటర్లో కలిపినప్పుడు చాలా స్మూత్ వస్తాయి అన్నమాట. అందుకే దీన్ని ఇట్ ఈజ్ యూజ్ రిమూవింగ్ పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్కి పర్మనెంట్ హార్డ్నెస్ నుంచి రిమూవ్ చేస్తారనమాట. అందుకే వాటర్ అనేది ఆ టైంలో ఇది కలిపినప్పుడు, వాషింగ్ సోడాని కలిపినప్పుడు మీకు తెలుసు సర్ఫ్ కానీ సోప్ కానీ మనం చేత్తో వాటర్లో తాకినప్పుడు ఏమవుతుందంటే అవి చాలా స్మూత్గా ఉంటాయి, హార్డ్గా ఉండకుండా చాలా స్మూత్గా ఉంటాయి. ఆ స్మూత్గా ఉండడానికి ఏం చేస్తారంటే ఈ వాషింగ్ సోడాని యూజ్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ వన్ ప్రిపరేషన్ ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. దీన్ని POP అని కూడా చెప్తారు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఇది ఆల్రెడీ మీరు వినే ఉంటారు. అయితే దీని కెమికల్ ఫార్ములా ఏంటంటే CaSO4 అంటారు. ఆన్ కేర్ఫుల్ హీటింగ్ ఆఫ్ జిప్సమ్ని ఎప్పుడంటే 373 కెల్విన్స్ వరకు హీట్ చేస్తే దాంట్లో నుంచి వాటర్ అనేది లాస్ అవుతుందన్నమాట. దాంట్లోంచి అది వాటర్ అనేది లాస్ అవుతుంది. వాటర్ లాస్ అయ్యి ఇట్ బికమ్ కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్. అది
కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్గా మారుతుంది. దాన్నే మనం ఏమంటారంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని చెప్తారు. అంటే ఏంటంటే ఇక్కడ జిప్సమ్ ఉంది. జిప్సమ్ని ఏం చేస్తారంటే 373 కెల్విన్స్ వరకు హీట్ చేయటం వల్ల దాంట్లో వాటర్ అనేది లాస్ అవుతుంది. దాంట్లో ఇంకా వాటర్ అనేది ఉండదు అనమాట. ఆ వాటర్ లాస్ అయినప్పుడు మనకి ఒక వైట్ పౌడర్ అనేది మిగలటం జరుగుతుంది. ఆ వైట్ పౌడర్ని మనం ఏమంటారంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటారు. దీని కెమికల్ నేమ్ ఏంటంటే కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ అంటారనమాట. ఇది రివర్స్ ప్రాసెస్ చేసాము. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ జిప్సమ్ని ఏం చేసామంటే హీట్ చేసాము. హీట్ చేయటం వల్ల మనకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది రావటము జరిగిందనమాట. ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. దీన్ని రివర్స్ చేసాము. జిప్సమ్ని హీట్ చేశారు. హీట్ చేయటం వల్ల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది రావటం జరిగిందనమాట. అయితే దీనివల్ల యూజెస్ ఏంటంటే ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ప్లాస్టర్ ఫర్ సపోర్టింగ్ ఫ్రాక్చర్డ్ బోన్స్ ఇన్ ది రైట్ పొజిషన్. అంటే ఇక్కడ ఏంటంటే మీకు అప్పుడప్పుడు తెలుసు, బోన్స్ ఏవైనా ఫ్రాక్చర్ అయినప్పుడు ఏంటంటే ఏమైనా విరిగినప్పుడు ఏంటంటే మనకి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తెల్ల పౌడర్ అంటే వైట్ పౌడర్తో ఒక కట్టులాగా వేస్తారనమాట. దీన్ని అక్కడ ఏమి యూజ్ చేస్తారంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేస్తారు. దీనికి వాటర్ని యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే చాలా హార్డ్గా అయిపోతుంది అనమాట. ఈ వైట్ పౌడర్ అనేది వాటర్ని దీనికి యాడ్ చేసినప్పుడు ఏంటంటే చాలా హార్డ్గా అయిపోతుంది. చాలా గట్టిగా రాయిలాగా ఉండే ఒక పదార్థం లాగా ఒక సాలిడ్ లాగా మారిపోతుంది అనమాట. ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ప్లాస్టర్ ఫర్ సపోర్టింగ్ ఫ్రాక్చర్డ్ బోన్స్ ఇన్ ద రైట్ పొజిషన్. ఆ బోన్స్ అనేవి రైట్ పొజిషన్లో విరిగిన బోన్స్ రైట్ పొజిషన్లో రావడానికి ఏం చేస్తారంటే వీటిని యూజ్ చేస్తారనమాట. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఈజ్ ఏ వైట్ పౌడర్. ఇది వైట్ పౌడర్ అనమాట. అండ్ ఆన్ మిక్సింగ్ విత్ వాటర్ ఇట్ సెట్స్ ఇంటూ హాట్ సాలిడ్. అంటే ఇక్కడ ఏంటంటే దీనికి ఈ వైట్ పౌడర్కి ఏంటంటే వాటర్ని మిక్స్ చేసినప్పుడు ఇది చాలా సాలిడ్ హార్డ్గా ఉన్న సాలిడ్ లాగా ఇది తయారవుతుంది. ఇవి యూజెస్ ఆఫ్ కామన్ సాల్ట్. థ్యాంక్ యూ.